ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది యథాతథం. భారతీయ సనాతన సంప్రదాయంలో నదులు కేవలం జల ప్రవాహాలు కావు, అవి దేవతలుగా పూజింపబడే పవిత్ర జీవనాధారాలు. అలాంటి మహాపవిత్ర నదుల్లో శ్రీకృష్ణుని లీలలకు సాక్షిగా నిలిచిన వేదాలు, పురాణాలు మహిమగాన గానం చేసిన దివ్య నది యమునాదేవి. 2026 సంవత్సరంలో గురుగ్రహుడు కర్కాటక రాశిలో ప్రవేశించటం వలన యమునా నదికి పుష్కర మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ పుష్కరాల విశిష్టత ఏమిటి? యమునా నది పుట్టుక ఎలా జరిగింది? పురాణాలు ఏమీ చెబుతున్నాయి? ఎక్కడ పుష్కర స్నానం ఆచరించాలి? ఈ వీడియోలో పూర్తి ఆధారాలతో తెలుసుకుందాం. ప్రాచీన సూర్య సిద్ధాంత గణనల ప్రకారం 2026 మే 26వ తేదీ అధిక జ్యేష్ఠ శుక్ల దశమి తత్కాల ఏకాదశి మంగళవారం ఉదయం 11:44 గురుగ్రహుడు కర్కాటక రాశిలో ప్రవేశించును. అందువల్ల 2026 మే 26 నుండి జూన్ 6 వరకు 12 రోజుల పాటు యమునా పుష్కరాలు జరుగును. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని తప్పకుండా గమనించాలి. ఇటీవల సోషల్ మీడియాలో, యూట్యూబ్లో 2026 యమునా పుష్కరాల తేదీల గురించి చాలా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. కొంతమంది 2026 జూన్ 2 నుండి జూన్ 13 వరకు యమునా పుష్కరాలు జరుగుతాయని చెప్తున్నారు. కానీ ప్రాచీన సూర్య సిద్ధాంత గణనల ప్రకారం అది సరైన సమాచారం కాదు. గురుగ్రహుడు కర్కాటక రాశిలో ప్రవేశించే సమయాన్ని ఆధారంగా తీసుకుంటే 2026 మే 26వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు మాత్రమే యమునా పుష్కరాల 12 రోజుల పుణ్యకాలం ఉంటుంది. అందువల్ల ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా శాస్త్ర ఆధారాలను పరిశీలించి మాత్రమే ఆచరించండి. ఈ సమయంలో యమునా నదిలో స్నానం చేయుట, దానం, జపం, పితృతర్పణం చేయుట మహాపుణ్యప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. స్కాంద పురాణంలో పుష్కర మహిమను ఇలా వర్ణించారు. గంగాది సర్వతీర్థాని పుష్కరే నైవ సంశయః గురౌరాశి ప్రవేశేతు తత్ర దేవాః సమాగతాః. తాత్పర్యము: గురుడు ఒక రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశికి సంబంధించిన పవిత్ర నదిలో గంగా సహా సమస్త తీర్థాల శక్తి ప్రవేశిస్తుందని, దేవతలే అక్కడికి చేరుతారని పురాణం చెబుతోంది. అందుకే పుష్కర కాలాన్ని సర్వపాప నాశన కాలమని భావిస్తారు. ఇప్పుడు యమునాదేవి జన్మ రహస్యం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సూర్యదేవునికి సంజనాదేవి అనే భార్య. వారికి జన్మించిన సంతానమే యమధర్మరాజు మరియు యమునాదేవి. అందుకే యమునాను యమి అని కూడా పిలుస్తారు. భాగవత పురాణంలో యమునా మహిమను ఇలా వర్ణించారు. కలిందగిరి నందిని కృష్ణప్రియ మనోహర యమునా లోక పూజ్యాచ పాపనాశిని శాశ్వతి. తాత్పర్యము: కలింద పర్వతం నుండి జన్మించిన యమునాదేవి శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైనది. లోకాలచే పూజింపబడే పవిత్ర నది, సర్వ పాపాలను నశింపచేసేది. హిమాలయాల్లోని యమునోత్రి ప్రాంతంలో కలింద పర్వత శ్రేణుల మధ్య యమునా నది పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే యమునాను కాలింది అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు కూడా యమునాను కాలింది అని సంబోధించినట్లు భాగవతంలో ఉంది. ఫ్రెండ్స్, యమునా అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుని బాలలీలలు. గోకులం, బృందావనం, మధుర ఈ ప్రాంతాలన్నింటికీ ప్రాణాధారం యమునానే. శ్రీకృష్ణుడు కాళీయ మర్దనం చేసినది కూడా యమునా నదిలోనే. అందుకే భక్తులు యమునాను కృష్ణలీలల సాక్షి అని భావిస్తారు. నమామి యమునా మహం సకల సిద్ధిహేతవే మురారిపాద పంకజ స్పర్శమాత్ర ప్రసాదిని. తాత్పర్యము: శ్రీకృష్ణుని పాదస్పర్శతో పవిత్రమైన యమునాదేవిని నమస్కరిస్తున్నాను. ఆమె సర్వసిద్ధులను ప్రసాదించేది, భక్తులకు దివ్యకృపను అందించేది. యమునా నది ప్రవహించే ప్రాంతాల్లో యమునోత్రి, ఢిల్లీ ప్రయాగరాజ్, త్రివేణి సంగమం నోయిడా, మధుర బృందావన్, ఆగ్రా, హర్యానాలోని యమునానగర్, ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మస్థలమైన మధురలో పుష్కర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. విజయవాడ నుండి ఢిల్లీ వెళ్లే మార్గంలో మధుర ప్రాంతం ఉంటుంది. అక్కడికి విమాన సౌకర్యం, రైలు సౌకర్యం, రోడ్డు సౌకర్యం భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి అందుబాటులో ఉన్నాయి. పద్మపురాణంలో ఇలా చెప్పారు. యమునా స్నాన మాత్రేణ సర్వపాపై ప్రముచ్యతే విష్ణులోకం అవాప్నోతి భక్త్యా స్నానం సమాచరేత్. తాత్పర్యము: యమునా నదిలో భక్తితో స్నానం చేసిన వారు సర్వ పాపాల నుండి విముక్తి పొందుతారు, విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని పురాణం చెబుతోంది. ఫ్రెండ్స్, పుష్కరాలు అంటే కేవలం ఆచారం కాదు, అది మన సంస్కృతి, మన ఆధ్యాత్మిక వారసత్వం.
యమునాదేవి శ్రీకృష్ణుని దివ్య స్మృతులను మోసుకెళ్తున్న పవిత్ర నది. ఈ పుష్కరాలలో భక్తితో స్నానం చేసి దానం, జపం, పితృతర్పణం ఆచరించి దైవకృప పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సనాతన ధర్మానికి సంబంధించిన విశేషాల కోసం యథాతథం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ, యమునామాతకి జై.